హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ రెస్టారెంట్ స్టైల్లో మిల్ మేకర్ మసాలా కర్రీని అయితే చూపించబోతున్నాను. మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా, నార్మల్గా చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మిల్ మేకర్ ఎంతసేపు అందులో ఉన్నా కూడా మెత్తబడకుండా చాలా గట్టిగా కూడా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీ, పుల్కా, పూరి, రైస్, నాన్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకు ద బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు ఈ సోయా చంక్స్ మసాలా కర్రీ. నాన్ వెజ్కు పోటీగా కూడా ఉంటుంది కర్రీ, అంత టేస్ట్గా ఉంటుంది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మిల్ మేకర్ ప్యాకెట్స్ అయితే 2 తీసుకున్నాను. తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని హాట్ వాటర్ పోసేసుకొని ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మనం వీటిని నానబెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత పూర్తిగా ఇలా టైట్గా పిండేసి మనం వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, 10 నిమిషాలు అయితే సరిపోతుంది హాట్ వాటర్లో. అంతకంటే ఎక్కువగా మనం ఉంచితే ముక్కలు ముక్కలుగా చిట్లిపోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి జస్ట్ 10 మినిట్స్ సరిపోతుంది. ఇలా టైట్గా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు చిల్లీ పౌడరు, 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు జీరా పౌడర్, 1 స్పూన్కి ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి. ఇవన్నీ వేసేసుకొని చక్కగా మనం కలుపుకోవాలి. ఈ మనం వేసిన ఐటమ్స్ అన్నీ మిల్ మేకర్కు పట్టే విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత 1 కప్పు వరకు ఫ్రెష్ పెరుగుని తీసుకొని ఈ పెరుగు కూడా చక్కగా మ్యారినేట్ చేసేసుకోవాలి. చక్కగా మొత్తం ముక్కకు పట్టే విధంగా, మిల్ మేకర్కు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక 10 నిమిషాల వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలుపుకోవడం వల్ల ఈ మసాలా, పెరుగు, శనగపిండి అంతా ముక్కకు పడుతుంది. 10 నిమిషాలు అయితే అలాగే వదిలేసేయాలి, పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో ఒక జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 2 ఇలాయచీ, కొద్దిగా బండ పువ్వు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఇలా పొడుగా పెద్దది కట్ చేసిన ఆనియన్స్, ఇలా పొడుగా 2 పెద్దగా కట్ చేసిన టమాటా ముక్కలు, ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి. మనకు మంచిగా దగ్గర పడాలంటే మూత పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూత పెట్టేసుకుంటే ఆనియన్, టమాటా సాఫ్ట్గా మగ్గిపోతాయి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, సాఫ్ట్గా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకొక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర చిటపడలు అన్న తర్వాత ఇలా పొడుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని పచ్చిమిర్చి ఇందులో లైట్గా ఫ్రై కావాలి. ఆయిల్లో లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ని ఇందులో ఆయిల్లో వేసేసుకొని చక్కగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మనం మిల్ మేకర్ని మ్యారినేట్ చేస్తే మిల్ మేకర్కు వేసిన పెరుగు, శనగపిండి, ఉప్పు, కారం, మసాలా అంతా చక్కగా పడుతుంది కాబట్టి 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసి చక్కగా ఒకసారి ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకున్నది. అప్పటి వరకు ఈ మిక్సీ జార్లో టమాటా ఆనియన్ పేస్ట్ చల్లారిపోయింది కాబట్టి ఫైన్గా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూడండి, మిల్ మేకర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దాంట్లో నుండి ఆయిల్ మొత్తం రిలీజ్ అయింది. ప్యాన్ కత్తుకోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కుక్ అయిపోయింది కదా, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి మనం పట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ అయితే ఇప్పుడు మిల్ మేకర్లో వేసేసుకొని ఈ పేస్ట్ కూడా మిల్ మేకర్కి పట్టే విధంగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. మిల్ మేకర్ ఎంతసేపు ఉడికినా కూడా ఈ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఈ విధంగా చేస్తే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళకు ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ ద బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు. నాన్ వెజ్కు ధీటుగా పోటుగా ఈ మిల్ మేకర్ కర్రీ అయితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోనే ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఆ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసేసి చక్కగా కలుపుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ థిక్నెస్గా ఉండాలనుకుంటే ఇలానే ఉంచండి. కొంచెం లూజుగా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి చక్కగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మరొకసారి 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి
ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకేమైనా మసాలాలు పడతాయనిపిస్తే వేసేసుకొని మనం ఇక్కడ టేస్ట్ అయితే చూసేసి ఆయిల్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కర్రీని అయితే మంచిగా ఉడికించాలి. ఇంకొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే చూడండి ఆయిల్ మొత్తం ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది. కర్రీ పైన వచ్చేసింది కదా, చూడండి. ఇలా చక్కగా కలుపుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీరు ఎంతసేపు ఉడికినా కూడా మిల్ మేకర్ అనేది మెత్తబడకుండా ముక్క గట్టిగానే ఉంటుంది. ఈ విధంగా చేస్తే చూడండి, ఇలా మొత్తం ప్యాన్ నుండి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగునైతే వేసేసుకొని ఒకసారి మనం చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో సోయా మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి, పుల్కా, పూరి, నాన్, రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ముఖ్యంగా చెప్తున్నా, ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కసారి చేసి మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. నాన్ వెజ్ కూడా ఈ కర్రీ ముంగట పనికిరా అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి, ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనో కింద కామెంట్ చేయండి, నేనైతే చేసి చూపిస్తాను. చూడండి, ముక్క విరిస్తే ఎంత సాఫ్ట్గా ఉందో అంత సాఫ్ట్గా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.